నిషి దివ్యాంక మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్యాంక దగ్గర ఫైల్ ఉంటుంది. నిషి వెళ్ళి దాక్కుంటుంది. ఇంతలో ఇక జేడీ వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. జేడీని చూడగానే దివ్యాంక, ఏంటి జేడీ మీరెలా ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక జేడీ కేడీ అలానే చూస్తూ ఉంటే, అంటే నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది మీరేనా అని దివ్యాంక అడుగుతూ ఉంటే, నీకేమైనా డౌటా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని దివ్యాంక షాక్ అయిపోతూ ఉంటుంది. నీ గేమ్ ఓవర్ దివ్యాంక, పోలీసు వాళ్ళకు సంబంధించిన ఫైల్ను దొంగతనం చేశావు, అందుకనే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని జేడీ దివ్యాంక చేతిలో ఉన్న ఫైల్ని తీసుకొని ఇక అతనిని అరెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రమ్య దివ్యాంకని తీసుకెళ్లి వ్యాన్లో కూర్చోబెడుతూ ఉంటే నిషి పక్క నుండి అదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇంటికి వచ్చేసి యువరాజ్ వైజయంతికి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అది వినగానే వైజయంతి యువరాజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫైల్ దొరికింది అంటే కౌశికి రిలీజ్ అవుతుందా అని వైజయంతి అడుగుతూ ఉంటే, అవును అక్క ఇంటికి వచ్చేస్తుంది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఆ ఫైల్ ఎక్కడ దొరికింది అని కౌశికి జేడీ వాళ్ళను అడుగుతూ ఉంటే జేడీ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. కౌశికి ఇంటికి రాగానే చాలా కోపంగా నిషిక వైపు చూస్తూ ఉంటుంది. మరి కౌశికి నిషికి బుద్ధి చెప్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం.